విశాఖలో మనం చూసుకున్నట్టే 5 రోజులు బట్టి కూడా సంధ్యానగర్లో ఒక్కటే ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. అంటే బాంబ్ బ్లాస్ట్ అంటూ కూడా సమాచారం జరిగినప్పటికీ కూడా సంధ్యానగర్ ఆనుకోకుండా మైనింగ్ ఏదైతే ఉందో మైనింగ్ సంబంధించిన బాంబ్ బ్లాస్ట్ చేయడంతో కూడా సుమారుగా 100 కుటుంబాలకు పైగా గ్రామస్తులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇంతటికి కారణమైన మైనింగ్ క్వారీ వద్ద మనం ఉన్న పూర్తి కూడా విజువల్స్ లో మనం చూసుకోవచ్చు. ఏ విధంగా ఇది అంటే నగరానికి సంధ్యానగర్కి చాలా దగ్గరలో ఆనుకొని ఉన్న ఈ ఒక్కసారి కొండలో మనం చూసినట్టయితే ఏ విధంగా దీన్ని బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నందుకు కూడా మనకు విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కొక్క బండరాయి మనం చూసినట్టయితే చిన్న బండరాయి తగిలితేనే చాలా ప్రమాదానికి గురయ్యే పరిస్థితి. అలాంటిది ఇంత బండరాయిలన్నీ కూడా ఇక్కడ 5 రోజుల నుండి ధ్వంసం చేశారంటే ఎవరికి వీళ్ళకి అనుమతులు ఇచ్చారంటే కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా చూసుకోవచ్చు, ఇది విశాఖ నగరానికి సంబంధించింది. అంటే పూర్తిగా కూడా విశాఖ నగర పారిశ్రామిక ప్రాంతం ఇది. అంటే రూరల్ ఏరియా కూడా అర్బన్ ఏరియాలోని ఇంత పెద్ద మైనింగ్ కి ఎవరు అనుమతులు ఇచ్చారంటే కూడా గ్రామస్తులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. చుట్టుపక్కల అనేక గ్రామాలన్నీ కూడా ఒక ఆందోళన చెందుతున్న పరిస్థితి. అంటే తెల్లవారుజాము 3 గంటలకు కూడా బాంబ్ బ్లాస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ 2 ఎకరాల వరకు కూడా గ్రావెల్ క్వారీకి అయితే పర్మిషన్ ఇచ్చాం, కానీ బాంబ్ బ్లాస్ట్ కూడా ఎక్కడా పర్మిషన్ ఇవ్వలేదంటే కూడా అయింది. ఇదే అంశం అందరూ చూస్తున్నట్టయితే జిల్లా కలెక్టర్ కూడా అందరూ కూడా అర్థించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారిని కూడా అడిగి ఏ సమయంలో ఇది జరిగింది, ఎందుకు ఇంతగా ఆందోళన చెందిన పరిస్థితిని కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది సార్ అసలు ఇక్కడ మా అంటే లాస్ట్ టైం ఏంటంటే 30th లోను బాంబు మూట పెట్టినప్పుడు ఏంటంటే అది పేలిన తర్వాత ఏదో పేలింది అనుకొని చూశారు వాళ్ళు. అప్పుడు ఏంటంటే కాంట్రాక్టర్ సూపర్వైజర్లు ఎవరో ఏం చెప్పారంటే ఇక్కడ మాది పుక్లని మీద నుంచి స్థిరపడిపోయింది, అది సౌండ్ అని చెప్పారు. చెప్పిన తర్వాత మన వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఇక్కడ గోతులు అవి ఉన్నాయి, బ్లాస్టింగ్ అయి ఉంది, మీరు బ్లాస్టింగ్ చేశారు. ఆల్రెడీ వీడియో కూడా తీశారు మనలు. ఆ వీడియో కూడా ఆల్రెడీ మన మీడియా వాళ్ళకి అందరికి ఇవ్వడం జరిగింది. ప్లస్ దాని తర్వాత ఏంటంటే వాళ్ళకి చెప్పాము, మీరు ఇక్కడ ఇవన్నీ చాలా దీనిగా ఉన్నాయి కాబట్టి మీరు ఇలాంటి పేల్చడాలు కానీ ఇలాంటివి ఏం చేయొద్దు, మీరు గ్రావెల్ తోలుకోండి. మాకు రోడ్లు కూడా చాలా అద్దానంగా ఉన్నాయి, మేము నానా బాధలు పడుకొని ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలకి రోడ్లు అంటూ లేవు. ఏమేంటంటే గంగవరం కానీ ఇవతల ఈ ఏరియాలన్నింటికి కూడా అదనపూడి సంతకెళ్ళాలంటే మనదే రోడ్డు అనమాట. ఈ రోడ్లో అందరూ వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు అందరూ కూడా ఈ క్వారీ ఇచ్చిన తర్వాత భయభ్రాంతులు అవుతున్నారు. స్కూల్కి వెళ్ళడానికి కానీ చాలా మంది లేబర్ కేఆర్ఎం కాలనీలో లేబర్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ బస్సుల్లో వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడోళ్ళు కూడా ఇక్కడ అబౌవ్ 60 years ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో రకరకాల ఆటలు వచ్చి ఎవరేమవుతారో, ఇల్లులు కూడా మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాము. గవర్నమెంట్ ఇక్కడ ఇన్నిసార్లు జరుగుతున్నా ఫస్ట్ టైం ఎందుకంటే మేము గవర్నమెంట్ తెలియపరచలేదు, ఇప్పుడు తెలియపరిచాం కాబట్టి మీరు స్పందించి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు శుభ్రంగా చూసి దానికి అది కరెక్టా కాదని మీ అందరు నిర్ణయించి దీన్ని ఏం చేయాలని. ఎందుకంటే గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలి. అది గ్రామం పక్కన ఒక 40 feet రోడ్డు ఒకటే ఉంది, దానికి ఆనుకునే కోణంలో ఉంది. పక్కన టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్స్ కూడా దేవస్థానం అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. యువత ఊర్లు కూడా చాలా మంది డ్యామేజ్ అయ్యి ప్లస్ ఆ టీవీలు కొన్ని పోయి ఉన్నాయి. అందరూ రకరకాలుగా బాధపడుతున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామస్తుల వ్యవసాయం ఇక్కడి నుంచే మన మార్కెట్ కి ఏ సరుకులు వెళ్ళాలన్నా కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది. మన మంగళపాలెము ప్లస్ ఇది కొత్తూరు, ఎదురునరవ వాళ్ళందరూ ఇక్కడ వ్యవసాయం పండించుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా ఈ రాళ్ళు తుల్లి వాళ్ళకి ఏం డ్యామేజ్ అయినా కూడా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కానీ అన్ని తెలుసుకొని అన్ని జరిగిన తర్వాత మేము ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత కూడా రాలేదంటే మనకి అక్కడ కాకినాడలో జరిగిన పరిస్థితి ఎక్కడ అయిందంటే శవాల మీద డబ్బులు ఇస్తామంటే ఇక్కడ జరగదు. దాన్ని ముందుగా మేలుకోమని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఇప్పుడు ఏమన్నా సార్ కలెక్టర్ గారిని కలిసారు కదా, ఏమన్నా కలెక్టర్ గారు మేము చిన్న లెటర్ స్పందించారు. సార్ ఇలా ఉండానంటే అది మైన్స్ ప్రాబ్లం కదా, మేము మైన్స్ రాస్తామని చెప్పారు. మైన్స్ కూడా వెంటనే పంపించి మాకు మెసేజ్ పంపించారు, మేము వస్తామంటే వెరిఫికేషన్ చేసి చూస్తామని చెప్పారు. ఏదైతే ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా పెట్టారు కదా, అవన్నీ ఇంకా మిగతా ఉన్నాయంటారా? మీరు ఉన్నాయో ఎక్కడ దాచారో కూడా మనకు తెలియదు. వాళ్ళు ఎక్కడంటే ఇంకో దగ్గర నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడే రెంట్లకు ఉంటున్నారు. వాంబే కానీ లేకపోతే మా కోళ్ళని కూడా 2 ఇళ్ళు తొప్పరాగరాజు గారు ఆయన ఇంట్లో ఉండేవారు. ఆయన ఇంట్లో ఉన్నాయి ఏమైనా ఆయనకి డౌట్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళ ఇల్లు క్రాక్లో ఇచ్చింది. ఒకవేళ ఆ ఇంట్లో కుర్రలు కట్టున్నారు, అందులో కానీ పెట్టారేమో డౌట్స్.
అందుకే ఇలాగ ఎక్కడెక్కడ దాచారో తెలీదు. మొత్తం మీద మాత్రం ఇది ఆసామాసాగా జరిగింది కాదు, చాలా పెద్దల సంవత్సరంలోనూ జరుగుతుంది. దాని గురించి అనేసి అందరూ స్పందించాలి. స్పందించకపోతే ఏదైతే మనకి అక్కడ బ్లాస్ట్లు అయ్యో అంతకంటే ఘోరంగా ఇక్కడ ఉంటది. ఈ ఊరు కూడా విడిచి వెళ్ళిపోతాం అంటున్నారు చాలా మంది. ఏ టైంకి ఎప్పుడు పెడతా వాళ్ళు అక్కడ కూర్చొనే ఉన్నారు. వాళ్ళకి అక్కడ పర్మిషన్ ఎలాగిచ్చారో తెలీదు. ఆ ట్రాన్స్ఫార్మర్ ఇది ఒకటి పెట్టారు. అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు రాత్రులు చేయడము, రకరకాల రాత్రులు వందలాది లారీలు తిరుగుతున్నాయి. అంటే వీళ్ళ కాంట్రాక్టుల్ని మనం వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళని మనం అనవలసిన పని లేదు. కానీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉన్న జనాలు సీన్లు వాళ్ళు కూడా చూస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు కూడా ఆలోచించండి. ఒకరిని మేము బ్యాట్ చేసే కాదు, ఇక్కడ అందరూ ఒక పెద్ద మనిషి స్థానాలుగా ఉండవలసిన వాళ్ళు కానీ చిన్న కుర్రోళ్ళకి గొడవలు చేయడము ఇలాంటివి ఏమి ఉండవు. మేము అందుకని ఇన్నాళ్ళల్లో ఆగాము. ఎప్పుడైతే మన బ్లాస్టింగ్ అయిందో ఊర్లో వాళ్ళందరూ పరుగులు తీశారు. మేము ఉండాలి, మేము చచ్చిపోతాం మాకింత. ఎందుకంటే అందరూ ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. మీరు కోసం మీ అందరూ కాలనీ చూశారు కాబట్టి ఇక్కడ మామూలుగా ఎంఈపీ అన్ని కాలనీలు ఎలాగున్నాయో అలాగే ఇవన్నీ తయారు చేద్దామని చేశాము. అందరికీ అన్ని కల్పించాము. దానికి మాకు సపోర్టుగా ఎమ్మెల్యే గారు పలాసీని గారు అవనియండి, మా కార్పొరేటర్ అవనియండి, అందరూ కూడా చాలా వరకు సపోర్ట్లు చేశారు. పాత మాజీ ఈయన నాగిరెడ్డి గారికి కానీ వీళ్ళందరూ మొత్తం మాకు రాజకీయ ఇన్సైన్స్ కొన్ని ఫస్ట్ టైంలో మేము ఎందుకు చెప్పలేదంటే వీళ్ళు మా మాట ఆలకిస్తారేమనేసి ఎవరిని రాజకీయంగా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయాలనేసి మేము ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు పరిస్థితి ముదిరిపోయింది. అందరూ రాత్రులు ఏంటంటే ఇక్కడ టెంట్ వేసుకొని మంచాలు వేసుకొని పడుకుంటున్నారు. అందరూ ఏ టైంకి ఏమవుద్దో భయం పడుతున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచో రావడం 10 మంది వెళ్ళడం ఏదో భయభ్రాంతులుగా చేయడం. ఎవరికో ఫోన్ చేశారంట. మీరు ఏమన్నా చెప్పండి, నాకు తెలియదు కదా. చెప్పండి సార్, ఏం జరిగింది? నా పేరు చెరువు అప్పలకుంటరాజు అండి. నేను గత 5 సంవత్సరాల నుంచి సంజయనగర్లో ఉంటున్నాను. ఇక్కడ బ్లాస్టింగ్ 27 రాత్రి 3 గంటల 25 నిమిషాలు బ్లాస్టింగ్ జరిగింది. బ్లాస్టింగ్ జరిగితే ఆందోళనగా అందరం బయటకు వచ్చి చూసాము. వస్తే రాళ్ళు అటు ఇటు అన్ని చల్లా చెదులై ఉన్నాయి. చూసిన తర్వాత ఇలా ఇక్కడ కోరిలో ఉన్న వాళ్ళందరూ పారిపోయినారు. పారిపోయిన తర్వాత బాంబు పెట్టారు. తర్వాత మరుసటి ఉదయం లేచి అన్ని చూసాం. ఇల్లులు చూస్తే క్రాకలు ఇచ్చి ఉన్నాయి. అయిన తర్వాత దీని గురించి పరిష్కారం ఏంటి అని చెప్పేసి మామూలుగా వచ్చి అడిగితే వాళ్ళు రెస్పాన్స్ లేదు. లేకపోతే అప్పుడు మేము ఏం చేసాం, టెంట్ వేసి 112కి ఫోన్ చేసాం. ఇక్కడ మైనింగ్ ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, భయం వేస్తుందంటే మీరు దువ్వాడ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలండి ఫస్ట్ అన్నారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దువ్వాడ పోలీస్ ఎస్ఐ గారు నేను వస్తాను మీరు ఉండండి అన్నారు. నేటికి 5 రోజుల నుంచి దువ్వాడ ఎస్ఐ గారు వస్తానని చెప్తున్నారు కానీ రాలేదు. కానీ మరి ఎందుకు రాలేదో మాకు తెలియదు. నిన్న వచ్చిన వరకు మీరు ఉండండి అని చెప్పారు ఆ రోజు. ఇది ఇక్కడ పరిస్థితి మనం చూసుకుంటే ఏదైతే సంధ్యానగర్ కి ఆనుకొని ఉన్న ఈ ఏదైతే క్వారీ ఉందో దీనికి సంబంధించిన ఉధృత వాతావరణానికి అయితే దారితీసిన ఖచ్చితంగా చెప్పవచ్చు. గత 5 రోజుల బట్టి కూడా చూసుకున్నట్టయితే పిల్లలు పెద్దలు కూడా అందరూ కూడా ఏ క్షణాన్ని ఏం జరుగుతుందంటే కూడా ఆందోళన చెందుతున్నాం అంటే కూడా చెప్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ తో పాటు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఫిర్యాదు చేశామని, పార్టీలకు అతీతంగా మాకు న్యాయం చేయాలంటే కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు విశాఖలో కనిపిస్తుంది.